బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను వినటానికి మన హృదయాలను సిద్ధం చేసుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పాఠం ఏమిటి అంటే, దేవునికి నేను ఎలా దగ్గర అవ్వగలను? ఒక విశ్వాసిగా మన యొక్క భక్తి జీవితాన్ని ప్రారంభించినటువంటి నాటి నుండి చివరి రోజు, చివరి క్షణం వరకు మన విశ్వాస జీవితంలో ప్రతి అడుగు, ప్రతిరోజు లేక ప్రతి వారము లేక ప్రతి నెల దేవునికి దగ్గర అయ్యేటువంటి విధంగానే ఉండాలి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనము చాలా మంది మనలో దేవుని దగ్గరకు అనగా మందిరానికి వస్తారు కానీ దేవునికి దగ్గర అయ్యేటువంటి ప్రయత్నం మాత్రం చేయరు. ఎవరో చెప్పారనో, లేకపోతే ఏదో ఆలోచన, లేకపోతే ఏదో ఒక కోరిక తీరుతుందనో దేవుడి దగ్గరికి వస్తే, లేక యేసుప్రభుని అందరూ నమ్ముకుంటున్నారు కనుక నేను నమ్ముకోవాలనో, లేకపోతే మా కుటుంబీకులు అందరూ ప్రభుని అంగీకరించారు కనుక నేను కూడా అంగీకరించాలన్న ఉద్దేశంతోనో రకరకాలైన కారణాలతో ప్రభు దగ్గరికి వస్తున్నారు. ప్రభు దగ్గరికి రావడం మంచిదే, నేను దాన్ని తప్పు పట్టడం లేదు. కానీ ప్రభు దగ్గరికి వచ్చినటువంటి నీవు నేను ప్రభుకి దగ్గర అయ్యేటువంటి వారంగా ఉండాలి. ప్రభుకి దగ్గర అయ్యేటువంటి పనులు మనం నిజంగా మన భక్తి జీవితంలో చేయగలుగుతున్నామా అనేదే ఈరోజు మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రశ్న. నేను ఇన్ని సంవత్సరాల నా యొక్క విశ్వాస జీవితంలో, ఇన్ని సంవత్సరాల నా యొక్క ఆధ్యాత్మిక జీవితంలో నేను దేవునికి ఎంత దగ్గర అయ్యాను అనేది ఎప్పటికప్పుడు మనం కొలుచుకుంటూ, కొలమానం చూసుకుంటూ ఉండకపోతే మన జీవితంలో దేవునికి దగ్గర అయ్యేటువంటి వారముగా ఉండలేము. ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరానికి నేను దేవునికి ఇంకెంత దగ్గర అవ్వాలి అని కానీ, లేకపోతే పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం నేను దేవునికి ఎంత దగ్గర అయ్యానని కానీ ఎప్పటికప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకున్నట్టు ద్వారా ఖచ్చితంగా మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల అనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి విషయం ఏంటంటే, బైబిల్లో చాలా మంది భక్తులు ఉన్నారు. వారు ఎలా దేవునికి దగ్గర అయ్యారు? నేను ఎలా దేవునికి దగ్గర ఎందుకు అవ్వలేను? ఎందుకు అవ్వగలనా, అవ్వలేనా? ఇలాంటి ప్రశ్నలు ఖచ్చితంగా మనం వేసుకున్నప్పుడు కొన్ని ఆన్సర్లు, కొన్ని సమాధానాలు మనకు కనబడుతుంటాయి. అందులో నుండి ఒక ఇద్దరు గురించి మాత్రమే ఈరోజు మీకు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో మనము చాలా సందర్భాల్లో యోబు గారి గురించి మాట్లాడుకుని ఉంటాం. యోబు అనేటువంటి భక్తుడి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అలాగే కొర్నేలు అనేటువంటి భక్తుడి గురించి కూడా మనం తెలుసుకుందాం. యోబు అనేటువంటి భక్తుడి గురించి మనం ఆలోచన చేస్తే ఆయన దగ్గర బైబిల్ లేదు, ఆయన దగ్గర ఇలాంటి సంఘాలు లేవు, ఆయన దగ్గర ఇలాంటి యూట్యూబ్లు లేకపోతే ఈ సోషల్ మీడియా పరిస్థితులు ఏమీ లేవు. వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పేవారు కూడా ఎవరు బహుశా లేకపోయి ఉండొచ్చు. ఉంటే ఖచ్చితంగా రాస్తారు కదా. అలాంటి పరిస్థితులు కలిగినటువంటి యోబు గారు దేవునికి అంత ఆప్తుడిగా, దేవుడే స్వయంగా యోబు గారి గురించి సాతానుతో పందెం వేసే విధంగా అంత ఉన్నతమైన స్థితికి ఎలా వెళ్ళగలిగాడు? యోబు గారు దేవునికి అంత దగ్గర ఎందుకు అవ్వగలిగాడు? యోబు గారు దేవునికి అంత ఇష్టడుగా ఎలా మార్చబడగలిగాడు అని కనుక మనం ప్రశ్నించుకుని మనం కనుక స్టడీ చేయగలిగితే కొన్ని విషయాలు నా మనసులోకి వచ్చిన ఆలోచనలు మీకు తెలియజేస్తున్నాను. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనాన్ని మీరు చదివితే, యూజ్ అనేటువంటి దేశంలో యోబు అనేటువంటి ఒక మనుష్యుడు ఉన్నాడట. ఆయన గురించి అక్కడ రాయబడింది, ఆయన యథార్థవంతుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడును, చెడుతనం విసర్జించిన వాడు అని రాయబడింది. అంటే యోబు అనేటువంటి ఒక భక్తుడు దేవునికి ఎలా దగ్గర అవ్వగలిగాడు అంటే, నేను గమనించినంత మటుకు మొట్టమొదటిది ఆయన యథార్థవంతుడు. యథార్థత అనేది దేవునికి చాలా చాలా ఇష్టమైనటువంటి లక్షణం. ఎందుకు అంటే దేవుడు యథార్థవంతుడు. ఆయనలో ఏ కల్మషము లేదు, ఏ పాపము లేదు. కనుక ఆ యథార్థత అనేది యోబు గారిలో దేవుడు చూశాడు. పైకి ఒకటి లోపల ఒకటి మాట్లాడే తత్వం కాదు.
అయితే పైకి భక్తిపరుడుగా లోపల ఎవడి వేరే విధంగా ఉండేటువంటి వ్యక్తి కాదు ఆయన. లోపల ఎలా ఉందో దేవుని మీద ప్రేమ, బయట కూడా అలాగే. బయట ఎలా మాట్లాడుతున్నాడో లోపల కూడా అదే ప్రేమ, అదే గౌరవము దేవుడి మీద ఆయన చూపించినట్లుగా మనకు తెలుస్తుంది. యోబు గ్రంథం గురించి మీ అందరికీ బాగా తెలుసు. సో నేను అవుట్‌లైన్స్ మాత్రమే ఇస్తున్నాను. కాబట్టి యోబు గారు దేవునికి ఎలా దగ్గర అవ్వగలిగాడు అంటే ఫస్ట్ పాయింట్, ఆయన యథార్థవంతుడు గనక, యథార్థత అనే ఒక లక్షణాన్ని కలిగి ఉన్నాడు గనక ఆయన దేవునికి దగ్గరవ్వగలిగాడు. ఇక రెండవదిగా మీరు చూస్తే న్యాయవంతుడు అని రాయబడింది. అంటే తప్పుని తప్పుగానే చెప్పేటువంటి వాడు. దేవుడు అనేటువంటి పదానికి అర్థం ఏంటో తెలుసా? న్యాయవంతుడు అని. తప్పు చేస్తే తప్పే, మనోడైనా బయటోడైనా. అలాంటి న్యాయవంతమైనటువంటి జీవితము ఆయన జీవితంలో ఉంది గనుక దేవుడు ఆయన్ని అంతగా ప్రేమించారని నేను అర్థం చేసుకున్నాను. ఇక మూడవ లక్షణం ఏంటి ఆయనలో ఉన్నది అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుని యందు భయము భక్తి ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవునికి బాగా ఇష్టలుగా మార్చబడతారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు అని రాయబడింది బైబిల్లో. అంటే దేవుని యందు భయము భక్తి మనము కలిగి ఉన్నప్పుడు దేవునికి మనము ఇష్టలుముగా మార్చబడతాము. దేవునికి మనము మరింత దగ్గరగా చేర్చబడతాము. యోబు అనేటువంటి భక్తుడు దేవునికి అంత దగ్గర అవడానికి గల కారణం ఏంటంటే దేవునిలో ఉన్నటువంటి ఏవైతే లక్షణాలు ఉన్నాయో అవే లక్షణాలు ఈయన కూడా కలిగి ఉన్నాడు గనుకనే దేవునికి దగ్గర అవ్వగలిగాడు. అండి మనము తోటి మనుషులతో ఎలా దగ్గర అవ్వగలుగుతున్నాము అంటే వారు మనకులాంటి లక్షణాలు కలిగి ఉన్నారు గనక, వారు మనకులా మాట్లాడేవారు గనక, వారు మనకులాగా ఆలోచించేవారు గనక వారితో మనం స్నేహం చేయగలుగుతున్నాం. చెట్టుతోనో పుట్టతోనో లేకపోతే ఈ రకరకాలైనటువంటి లోకంలో ఉన్నటువంటి వస్తువులతోనూ మనం స్నేహం చేయలేము. ఎందుకంటే అవి మనకులాగా మనతో మాట్లాడలేవు, మనతో ప్రేమను చూపించలేవు. మనం ప్రవర్తించినట్టు అవి ప్రవర్తించవు గనక వస్తువులను ప్రేమించం, మనం మనుషులతోనే ఎక్కువగా కలిసి ఉంటాం. అలాగే దేవుడు ఆయన లాంటి లక్షణాలు భూమి మీద కలిగి ఉన్నటువంటి వారిని చూడగానే ఆటోమేటిక్గా ఆయన వారిని ప్రేమించేవారుగా, వీరి మనస్సు ఆయనతో, ఆయన మనస్సు వీరితో కలిసి ఉండేలాగా దేవుడు మనల్ని సృష్టించారు. బైబిల్లో రాయబడింది కదా, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించారట, కానీ వారి తర్వాత వివిధ తంత్రములు కల్పించుకున్నారని రాయబడింది. అంటే దేవుడికి యథార్థత అంటే ఇష్టం. ఎందుకు అంటే ఆయనలో యథార్థత ఉంది గనక. దేవుడు న్యాయవంతుడు గనక న్యాయం ఎవరైతే పాటిస్తారో వారంటే దేవుడికి ఇష్టం. అంతేకాదు దేవుడు ఏమండి చెడుతనమును విసర్జించిన వాడు గనక, 4 పాయింట్ అది. దేవుడు చెడుతనమును విసర్జించిన వాడు. ఆయన చెడుతనం అనేది ఆయనలో లేదు. అసలు ఆయన దగ్గర చెడు చేసేటువంటి వాడు ఉండలేడు. కనుక యోబు అనేటువంటి భక్తుల్లో కూడా ఆ 4వ లక్షణం, చెడుతనమును విసర్జించడం అనేటువంటి లక్షణము ఆయనలో ఉంది. అందుకే ఆయన రోజు రోజుకి దేవునికి దగ్గరయ్యాడు. ఎంత దగ్గరయ్యాడు అంటే మీకే తెలుసు కదా, సాతానుతో చివరికి దేవుడు పందెం కాసేటువంటి పరిస్థితి కల్పించగలిగాడంటే దేవుడికి ఎంత దగ్గరయ్యి ఉంటాడు ఆయన. కాబట్టి అప్పటికన్నా ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అప్పటికన్నా ఇప్పుడు అవకాశాలు ఎక్కువ దేవుని గురించి తెలుసుకోవడానికి, చదువుకోవడానికి, గ్రంథాలు ఎక్కువ, లేకపోతే మనకున్నటువంటి రిసోర్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు అవి ఏమీ లేని రోజుల్లోనే ఆయన దేవుడికి అంత దగ్గర అయ్యేటంటే ఇప్పుడు మనం ఇంకెంత దగ్గర అవ్వగలదు? సో దేవునికి దగ్గర అయ్యేటువంటి భక్తి చేయడానికి ప్రయత్నం చేయాలి. మనుషులను సంతోషపెట్టే లేదా మనుషులకు దగ్గర అయ్యే విధమైనటువంటి భక్తి కాదు, కానీ మనము దేవునికే దగ్గర అయ్యేటువంటి భక్తిని చేయగలిగినప్పుడు దేవుడు సంతోషిస్తారు. ఓకే, నెక్స్ట్ ఇంకొక వ్యక్తి గురించి కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఆయన ఎవరంటే కొర్నేలి గారు. అపోస్తల కార్యగ్రంథాలు 10వ అధ్యాయము 1 నుంచి 5 వరకు మీరు చదివితే ఆయన గురించి ఉంటుంది. ఏమండి ఈయన ఏంటి, కొర్నేలి అనేటువంటి ఒక ఆయన ఇటలీ అనేటువంటి పటాలంలో ఒక శతాధిపతిగా ఉంటున్నటువంటి ఒక వ్యక్తి, అన్యుడయి కూడా ఉండొచ్చు. ఇలాంటి ఒక వ్యక్తి ఎంత దేవునికి దగ్గరయ్యాడు అంటే దేవదూత స్వయంగా ఈ యొక్క కొర్నేలి అనేటువంటి వ్యక్తి దగ్గరికి పంపించబడి కొర్నేలి గురించి మాట్లాడుతూ, కొర్నేలి నీ యొక్క
ధర్మకార్యాలు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వచ్చే అబ్బాయి. అయితే ఒకటేంటంటే నువ్వు యేసు ప్రభు అనేటువంటి ఆయన నమ్ముకోకపోతే ఈ లోకములో ఫుల్ఫిల్మెంట్ అని ఉన్నది కనుక నువ్వు పేతురు అనేటువంటి ఆయన్ని పిలిపించుకో. ఆయన నీకు అవసరమైనటువంటి మాటలు తెలియజేస్తాడు. అది నీకు రక్షణ కలిగిస్తుంది అని చెప్పగానే అతను ఆ మాటకు విధేయత చూపించాడు. ఈ కొర్నేలి అనేటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి లక్షణాలు అక్కడ రాయబడ్డాయి. మొట్టమొదటిది ఏంటట, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు తన ఇంటి వారందరితో పాటు. దేవునికి మహిమ కలుగుగాక. ఈరోజు దేవుని యందు భయము భక్తి కేవలం నీకు నాకు మాత్రమే కాదు, మన ఇంటి వారందరికీ ఉండాలి. ఇంట్లో వాళ్ళందరికీ నేర్పించాలి మనం దేవుడంటే భయము భక్తిని. కొర్నేలి అనేటువంటి వ్యక్తి తన కుటుంబం అంతటితో కలిసి దేవుని యందు భయము భక్తి కలిగినట్టుగా రాయబడింది. ఇక రెండవ లక్షణం ఏం రాయబడింది, ప్రజలకు బహుధర్మము చేసేవాడు. అంటే ఎదుటివారిని అంతగా ప్రేమించేవాడు. ప్రేమ అనేటువంటిది ఆయనలో ఉంది. ఎవరు ఆపదలో ఉన్నా, ఎవరి కష్టంలో ఉన్నా, ఎవరికి ఏ సాయం అవసరమైనా వారికి సహాయం చేసేటువంటి మనసు కలిగిన వాడు. మూడవ లక్షణం ఏంటో తెలుసా, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేటువంటి వాడు. ఈ మూడు లక్షణాలతో పాటు ఎప్పుడైతే దేవదూత వచ్చి చెప్పాడో, చెప్పిన తర్వాత వెంటనే ఆ మాటకు విధేయత చూపించాడు. సో నాలుగవ లక్షణం ఏంటో తెలుసా, చెప్పిన మాట వినే లక్షణం. దేవుడు మనకు ఒక మాట తెలియజేసినప్పుడు దానిని మనం విన్నప్పుడు దేవునికి మనం మరింత దగ్గర అవ్వగలుగుతాము. అంతేకాదు, ఐదవ లక్షణం ఏంటో తెలుసా ప్రియులారా, ఎప్పుడైతే దేవదూత వచ్చి ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో వెంటనే ఆయన ఏం చేశాడట, అతని బంధువుల్లోనూ అతని స్నేహితుల్లోనూ ముఖ్యులైన వారందరినీ పిలిచి సమావేశపరిచి పేతురు గారిని ఆహ్వానించాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా, నేను మాత్రమే కాదు, నాతో పాటు నా చుట్టూ ఉన్నవారు కూడా రక్షించబడాలి. నా చుట్టూ ఉన్న వారికి కూడా ఈ విషయం తెలియాలి. నా చుట్టూ ఉన్నవారు కూడా సత్యము అనేటువంటిది తెలియపరచబడాలనేటువంటి ఒక మంచి లక్షణం ఆయనలో ఉంది. కనుక ప్రభునందు ప్రియదేవుని పిల్లరా, ఈ లక్షణాలు ఒకవేళ మనలో ఉండగలిగితే మనం దేవునికి దగ్గర అవుతాం. ఏమండి, మనలో యథార్థత, న్యాయము, ఏమండి దేవుని యందు భయము భక్తి, చెడుతనమును విసర్జించటము, ఏమండి ప్రజలందరికీ ధర్మం చేయటము, ఎల్లప్పుడూ ప్రార్థన చేయటము, ఏమండి నాతో పాటు నా ప్రజలు, నా కుటుంబీకులు, లేకపోతే నా యొక్క ఇరుగు పొరుగు వారు రక్షించబడాలని వారి కొరకు ప్రార్థన చేయడం, తాపత్రయపడటం, ఇలాంటి లక్షణాలు ఒకవేళ మనలో ఉంటే మనము దేవునికి రోజుకి రోజు దగ్గర అవుతాం. ఇప్పుడు దేవుడు మనల్ని చూసి ఇష్టపడతారు, ప్రేమిస్తారు, మనల్ని చూసి సంతోషపడతారు. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు మందిరానికి రావడం ఎంత ముఖ్యమో, ఈ మందిరంకు వచ్చి అక్కడ నువ్వు నేర్చుకుని దేవునికి ఇంకా దగ్గర అవడం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. కాబట్టి దేవునికి దగ్గర అయ్యేటువంటి భక్తిని చేద్దాం, దేవునికి ఇష్టకరమైనటువంటి భక్తిని చేద్దాం. ఇంకా బైబిల్లో చాలా మంది భక్తులు ఉన్నారు, అన్నీ మీకు తెలుసు. వాటి గురించి మళ్ళీ చెప్పడానికి వీడియోలు అంత ఎక్కువైపోతుందని చెప్పటం లేదు. కాబట్టి ఈ ఇద్దరిని మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. వీరు ఎందుకు దేవునికి అంత దగ్గర అయ్యారు, దేవుడు అంతగా ఇష్టపడడానికి వారిలో ఏంటి ప్రత్యేకత అనేది నేను స్టడీ చేసినప్పుడు నాకు అర్థమైనటువంటి విషయాలు. కాబట్టి మీరు కూడా మిగిలిన భక్తుల గురించి స్టడీ చేయండి. ఎందుకు వారు దేవునికి దగ్గర అయ్యారు, నేను ఎందుకు కాలేకపోతున్నాను అనేది ప్రశ్నించుకోండి. వారు దగ్గర అయ్యారు అంటే వారిలో ఈ లక్షణాలు ఉన్నాయి. నేను దగ్గర అవ్వలేకపోయాను అంటే నాలో ఏ లక్షణాలు అనేవి లేవు అనేది చూసుకుని, ఏవైతే లేవో వాటిని మళ్ళీ తిరిగి సంపాదించుకొని ఆ లక్షణాలను కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మనం దేవునికి దగ్గర అవుతాం. దేవునికి దగ్గర అయ్యే భక్తి చేయలేనప్పుడు నువ్వు ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. కాబట్టి దేవునికి దగ్గర అయ్యే భక్తి ఈ రోజు నుంచి చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు.